కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పేరు పిలవడంతో ఎమ్మెల్యే వాసు చర్చలో తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనలో గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగుల ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్లు ప్రతి ప్రాంతానికి ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని వారన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో సమతుల్యంలో ఈ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో రాష్ట్రం బాగుండాలంటే విద్యా, వైద్యం, సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యకు 32,308 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లను కేటాయించారని ఆయన వివరించారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి గల తేడా ఆర్థిక క్రమశిక్షణ అని ఆయన స్పష్టం చేశారు. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందనలు తెలిపారు. అంటే ముమ్మాటికి దట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సిబిఎన్. అది మనం యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. సిబిఎన్ గారి యొక్క దాతృత్వాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటారని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చివరగా అరుదైన ఖనిజాల అభివృద్ధి, హై స్పీడ్ రైల్ కారిడార్స్, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు రాష్ట్రానికి దక్కిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి వారి బడ్జెట్లో కేటాయించిన ఈ అంశాలని అభినందిస్తూ వారికి కేవలం అంకెలతో సరిపెట్టకుండా ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ని ఎంత లోతుగా స్టడీ చేసి రూపొందించారన్నది ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అప్పులు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ రాష్ట్ర పునాదులను పటిష్టం చేస్తున్న ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, యువ నాయకులు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ బడ్జెట్ ను సమర్థిస్తున్నానని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.